నమస్తే అందరికీ, వెల్కమ్ టు పీజీ డిజిటల్ న్యూస్. ఈరోజు జూన్ 13కు సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూసేద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్, మరణ విహంగం, గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం, 290 మంది దుర్మరణం. గుజరాత్లో నిన్న అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. అతి పెద్ద ప్రమాదం అని చెప్పొచ్చేది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే జనావాసంలోకి కూలిపోయింది ఆ విమానం. చూద్దాం ఏ విమానం ఏందో అది. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలిన ఎయిర్ ఇండియా విమానం. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘటన. లండన్కు వెళ్తున్న క్రమంలో ఘోర ప్రమాదం. పైలట్లు సహా విమానంలోని 240 మంది దుర్మరణం. మృత్యుంజయులుగా బయటపడింది ఇద్దరే. జనావాసాలపైకి దూసుకుపోయిన విమానం. మెడికల్ కాలేజీ హాస్టల్పై పడ్డ బోయింగ్ 787 అనే ఎయిర్ ఇండియా విమానము అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన కొన్ని సెకండ్లలోనే విధ్వంసమైంది. మొత్తం ధ్వంసమైపోయింది. ఒక మిస్సైల్ పేలితే ఎంత భారీ స్థాయిలో మంటలు చెలరేగుతాయో అంత స్థాయిలో, అంత ఎత్తుకు పొగలు, మంటలు చెలరేగాయి. మళ్ళీ ఇది బీజే కాలేజీ, మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై పడడంతో అక్కడున్న విద్యార్థులు కూడా చాలామంది భోజనం చేస్తున్న క్రమంలోనే ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియకుండా కాలి బూడిదయ్యారు. దాదాపు 290 మంది అని చెప్తా ఉన్నారు. ఇంకా అధికారిక లెక్కలు కూడా రాలేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి రూపానీ గారు కూడా మృతి చెందడం జరిగింది. ఎంతోమంది తమ ఫ్యామిలీలతోటి, కొంతమంది లండన్లో స్థిరపడడానికి వెళ్తున్నారు, కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కలవడానికి వెళ్తున్న క్రమంలో ఇంత విషాద ఘటన జరగడం యావత్ భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా కొంత దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇతర దేశాల అధ్యక్షులు కూడా ఈ విషయంలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంకా దీనిపై విచారణ కొనసాగుతూ ఉంది. అసలు ఆ విమాన ఘటన గల కారణాలు ఎలా జరిగి ఉంటుంది అన్న దానిపై విచారణ జరుగుతోంది. ఇందులో మరీ కీలకంగా, అంటే దీనికి గల కారణాలు తెలియాలంటే అందులో ఒక బ్లాక్ బాక్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. విమాన ఘటనకు సంబంధించి కారణాలు తెలియాలంటే ఆ బ్లాక్ బాక్స్ దొరకాల్సి ఉంటుంది. ఆ బ్లాక్ బాక్స్ను వెతకడంలో అధికారులు కూడా పడ్డారు. అదంతా కూడా విమానంలో ఏమేం జరుగుతుందో పైలట్లకు సంబంధించి అన్నీ కూడా రికార్డ్ చేస్తుంది. ఫైర్ రెసిస్టెంటు, అదేవిధంగా ఎట్లాంటి ఘటనలు జరిగినా అది చెక్కు చెదరకుండా దాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఆరెంజ్ కలర్లో ఉంటుంది అది. సో అది దొరికితే విమాన ఘటనకు గల కారణాలు తెలుస్తాయి. ఒకసారి విజువల్స్ చూద్దాం మనం. మరి ఈ విమానము టేకాఫ్ అవుతున్న సమయంలో ఎయిర్పోర్ట్కి సంబంధించి సీసీ ఫుటేజ్ ఇది ఒకసారి చూడండి. ఇది విమానము బోయింగ్ 787 ఎయిర్ ఇండియా విమానము టేకాఫ్ అవుతుంది. చూడండి, అట్లా టేకాఫ్ అవుతా ఉన్నది. పూర్తిగా ఆకాశంలోకి ఎగరనలేదు. కొన్ని క్షణాల్లోనే అది కూలడం జరిగింది జనావాసాల్లోకి. ఇంత ఘోర ప్రమాదము. చూడండి, కిందికి వెళ్ళిపోతుంది మెల్లిగా. అది క్రాష్ అయిపోతుంది. క్రాష్ కావడం జరిగింది. చూడండి ఎంత భారీ ఎత్తున, ఎంత పై స్థాయికి మంటలు చెలరేగాయో దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ ప్రమాదం ఏ స్థాయిలో ఉందన్నట్టు. ఇది మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనం. ఈ భవనంపై కూలడంతో దాదాపు 50 మంది విద్యార్థులు మరణించినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. ఒక్కరో ఇద్దరో ప్రాణాలతోటి బయటపడినట్టు తెలుస్తుంది. విశ్వాస్ కుమార్ అని చెప్పి ఆయనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒకసారి అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఇది విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి ప్రమాదం జరిగే కంటే ముందు అందులోంచి దూకడంతో ఆయన ప్రాణాలతో బయటపడినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆయనకు సంబంధించిన వీడియో ఇది. ఇంత గాయాలతోటి, ఒంటి నిండా గాయాలతోటి రక్తపు మరకలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈయనతో పాటు ఇంకొకరు కూడా మరి ప్రాణాలతో బయటపడినట్లుగా కూడా తెలుస్తుంది. ఎంత పెద్ద స్థాయిలో ఇలాంటి ఘటనలు జరగడము, ఎన్నో ఏళ్ల తర్వాత ఈ ఘటన జరిగింది. గతంలో కూడా ఇంత పెద్ద స్థాయిలో జరిగినట్లుగా తెలుస్తలేదు. ఎంతోమంది మృత్యువాత పడ్డారు.
దీనికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. చూడాలి మరి అసలు కారణాలు ఏమై ఉంటాయో అనేది ఆ బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత మనకు తెలిసి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రధాన వార్తలు ఒకసారి చూద్దాం. పిడుగుపాటుకు 6 రైతుల బలి, పొలాల్లోనే ప్రాణాలు విడిచిన అన్నదాతలు, 12 మందికి గాయాలు, 2 పరిస్థితి విషమం. ఆదిలాబాద్ జిల్లాలో వేరువేరు ప్రాంతాల్లో ఘటనలు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు. హైదరాబాద్లోని శేర్లింగంపల్లిలో అధికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. ఆదిలాబాద్ జిల్లాలో నిన్న ఘోర విషాదం చోటు చేసుకుంది. వేరువేరు ప్రాంతాలలో జరిగిన పిడుగుపాటు ఘటనలో దాదాపు 6 మృతి చెందారు. వీరంతా కూడా అన్నదాతలే కావడం ఎంతో కలిచివేస్తూ ఉంది. 12 మంది వరకు గాయాల పాలయ్యారు. వారంతా కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని గాదిగూడ మండలం పిప్రి గ్రామంలో దాదాపు 6 మృతివాత పడితే అక్కడ 4 మృతివాత పడితే, బేలా మండలంలోని సోన్కాసు, అదేవిధంగా ఇంకొక గ్రామము, ఆ పంట చేలల్లో వాళ్ళంతా కూడా వ్యవసాయ పనులు నిమగ్నమైన సందర్భంలో ఒక్కసారిగా పిడుగుపడడంతో అక్కడికక్కడే మరణించారు వారంతా కూడా. కాబట్టి ప్రజలంతా కూడా ఇది రానున్నది, ఇది వర్షాకాలం కాబట్టి పిడుగుపాటు ఘటనలు, పిడుగులు పడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి రైతులంతా కూడా జాగ్రత్తలు వహించాలని చెప్పి నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి, పిడుగులు పడే సూచనలు ఉన్న సందర్భంలో రైతులంతా కూడా చెట్ల కిందికి పోవద్దని చెప్పి, నీళ్లకు దూరంగా ఉండాలని చెప్పి, కరెంటు అదేవిధంగా సెల్ ఫోన్ టవర్లకు వీటన్నింటికి దూరంగా ఉండాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా బయటకు వెళ్ళకపోవడమే మంచిదని చెప్పి కూడా సూచిస్తూ ఉన్నారు. కాబట్టి రైతులంతా కూడా ఇది వర్షాకాలము, కొంత ఇబ్బందికర పరిస్థితులు కనిపించిన వెంటనే ఇంటికి పోవడం మంచిది. వ్యవసాయ పనుల్లోనే నిమగ్నమై ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అత్యవసరమైతే అక్కడే సూచనలు, అక్కడనే సంరక్షణగా చర్యలు తీసుకోవాలి. ఏ చెట్ల కిందకి పోవడము, గుడిసెల కిందకు పోవడంతో పిడుగుపాటులు అక్కడే పడే అవకాశాలు కనిపిస్తాయట. రైతులంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మిగతా వార్తలు, భారీగా ఐఏఎస్ల బదిలీలు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆర్సీగా శశాంక్ గోయల్, విద్యుత్ శాఖ నవీన్ మిత్తల్, టీజీపీఎస్సీ ప్రియాంక ఆలా, వెయిటింగ్లో ఉన్న శివశంకర్, చిట్టెం లక్ష్మికి పోస్టింగులు. సీఎం సిపిఆర్ఓగా రిటైర్డ్ అధికారి మల్సూర్ నియామకం. మరో 3 నాన్ క్యాడర్ అధికారులకు బాధ్యతలు. ఐఏఎస్ అధికారులు బదిలీ కావడం జరిగింది. చాలామంది వరకు అక్కడక్కడ ఆ శాఖలలో సర్దుబాటు చేయడం జరిగింది. మహిళల కోటా రెడీ. 2029 ఎన్నికల్లో 33% సీట్లు లోక్సభ, అసెంబ్లీలో అమలుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక. కొత్త జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన, ఆ ప్రక్రియలోనే అతివలకు రిజర్వేషన్. 2027 కల్లా 2027 మార్చి 1వ తారీఖు నుంచి జనగణన ప్రారంభమవుతుందన్నట్లుగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఈ జనగణనలో కులగణన కూడా యాడ్ చేయనున్నారు. ఈ జనగణన ఆధారంగా చేసుకొని లోక్సభలలో మహిళలకు 33% రిజర్వేషన్ను కూడా అమలు చేయనున్నట్లు కూడా ప్రణాళిక సిద్ధమవుతుంది. రోడ్డు నిర్మించకుండానే బిల్లులు మంజూరు. ఈఈని సస్పెండ్ చేసిన జిహెచ్ఎంసీ కమిషనర్. విధుల నుంచి అవుట్సోర్సింగ్ ఏఈ తొలగింపు. ఐఎస్ సదన్ కార్పొరేటర్ ఫిర్యాదుతో విచారణ. బోగస్ బిల్లులకు నిధులిచ్చినట్లు తేలడంతో చర్యలు. అవినీతి అధికారులు, ప్రతి శాఖలో అవినీతి అధికారుల సంఖ్య పెరుగుతూ ఉంది. జీతాలు సరిపోవటం లేదేమో వీళ్ళందరికీ కూడా. అడ్డదారిన పడుతూ ఉన్నారు వీరంతా కూడా. ఇప్పటికీ నిజాయితీగా పనిచేసే అధికారులు ఇప్పటికీ ఉన్నప్పటికీ ఈ కొంతమంది అవినీతి అధికారుల కారణంగా వాళ్ళందరికీ కూడా మచ్చ రావడం జరుగుతుంది. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి, పర్యవేక్షణ పెరగాలి. కొన్ని రోజులు సస్పెండ్ చేసి దాని తర్వాత మళ్ళీ ప్రజలంతా మర్చిపోయారు కదని చెప్పి మళ్ళీ లోపలికి తీసుకోవడము, మళ్ళీ అట్లాంటి పనులకి వారు పాల్పడుతుంటారు. కఠినమైన చర్యలు ఉండాలి వీళ్ళ పట్ల. ఇక్కడ చూడండి, బోగస్ పనులకు నిధులు ఎంత దారుణం అనేది. సీసీ రోడ్డు నిర్మించకున్నా కాంట్రాక్టు సంస్థకు బిల్లులు చెల్లించిన చార్మినార్ జోన్ పరిధిలోని సంతోష్ నగర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ గా పూర్తి అదనపు బాధ్యతలు కొనసాగుతున్న ఏకాంబరంపై సస్పెన్షన్ వేటు పడింది. ఐఎస్ సదన్ డివిజన్లో రోడ్డు నిర్మించకుండా బిల్లు చెల్లించారన్న ఫిర్యాదుపై విజిలెన్స్ విచారణ జరిపించిన కమిషనర్ ఆర్వి కర్ణన్
గురువారం ఈఈపై చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ అనంతరం ఆయన అవినీతికి పాల్పడ్డట్టుగా తెలిసింది. ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది. ఇట్లాంటి అధికారులు చాలా వరకు ఇంకా ఉన్నారు. వారిపై కూడా విచారణ జరిపించాలి, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మెట్రో కారిడార్ 6 పనులపై హైకోర్టు స్టే. వారసత్వ కట్టడాలపై సమీక్ష చేయకుండా చేపట్టకూడదని ఆదేశం. వారసత్వ కట్టడాలపై ప్రభావం ఎంత ఉంటుందో సమీక్షించే హెరిటేజ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరపకుండా మెట్రో 2వ దశ కారిడార్ 6 పనులు చేపట్టకూడదంటూ హైకోర్టు స్టే విధించింది. ఎంజీబీఎస్ నుంచి చంద్రాయనగుట్ట వరకు చేపడుతున్న ఈ మార్గంలో చార్మినార్, ఫలక్నుమా వంటి వారసత్వ కట్టడాలపై పడే ప్రభావాన్ని అంచనా వేయకుండా పనులు మెట్రో 6 సంబంధించి పనులు చార్మినారు, ఫలక్నుమా ఈ ఏరియాలలో ఈ పనులు జరగనున్న నేపథ్యంలో కొంతమంది పిలువేయడం జరిగింది. వారసత్వ కట్టడాల సంరక్షణలో భాగంగా చార్మినారు, ఫలక్నుమా ఈ ప్రాంతాలకు, ఈ కట్టడాలకు ప్రమాదం పొంచి ఉన్నదని చెప్పేసి కూడా హైకోర్టులో పిలువేయడంతో హైకోర్టు ఈ విధంగా స్టే విధించడం జరిగింది. 3 వారాలు ప్రభుత్వానికి దాఖలు వేయడానికి కూడా సమయం కూడా కేటాయించడం జరిగింది. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. అన్ని పేపర్లలో ఈ విమాన ఘటన అన్నీ కవర్ చేశాయి. ఇక్కడ చూడొచ్చు ఎంత భారీ స్థాయిలో ఇట్లా కూలిందో. ఇదంతా కూడా మంటలు పైకి ఎగిసి పడుతూ ఉన్నాయి. ఇది టేకాఫ్ అవుతున్న సమయంలో, ఇది కూలిన సమయంలో ఎంత విధ్వంసమో చూడండి. మొత్తం ధ్వంసమైన ఎక్కడి శకలాలు అక్కడ పడిపోయినాయి. ఈ శకలాలు తగలడంతో ఈ మంటలలో అందరు ఖాళీ బూడిదయ్యారు. వాళ్ళ డెడ్ బాడీలను కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. డిఎన్ఏ టెస్టులు జరుగుతూ ఉన్నాయి. వీటి ఆధారంగా డెడ్ బాడీలను గుర్తించి కుటుంబ సభ్యులకు కూడా అందజేయనున్నారు. ఇప్పటికే విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ అక్కడికి చేరుకున్నారు. దీనిపై అందరూ కూడా స్పందించి విచారణ కూడా జరిపిస్తూ ఉన్నారు. యావత్ భారతదేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. చాలా విషాదమైన ఘటన ఇది. ఇక్కడ చూడొచ్చు 246 మంది మృతి అని చెప్పి ఇంకా లెక్కలు అధికారికంగా రావడం లేదు. ఒక్కొక్క పేపర్లలో 290 అంటూ ఉన్నారు, 246 అంటూ ఉన్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే భారీ స్థాయిలో జరిగింది ఈ ఘటన కాబట్టి. వీళ్ళంతా కూడా ఫ్యామిలీ. విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ గారు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన కూడా వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి లండన్కు వెళ్తున్న క్రమంలో అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వీరంతా ఒక ఫ్యామిలీ అక్కడ స్థిరపడడానికి వెళ్తున్న క్రమంలో శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు వారంతా కూడా. ఇక మిగతా వార్తలు. స్కూళ్ళు రీఓపెన్, ఫస్ట్ డేనే బుక్స్, యూనిఫామ్స్, స్టూడెంట్స్కు వినూత్నంగా స్వాగతం పలికిన టీచర్లు. 54 లక్షల పుస్తకాలు, 8 లక్షల యూనిఫామ్స్ పంపిణీ. ఏళ్ల కింద మూతబడిన స్కూల్స్ తిరిగి ప్రారంభం. ప్రభుత్వ పాఠశాలలు, అన్ని పాఠశాలలు సుదీర్ఘకాలం తర్వాత వేసవి సెలవుల అనంతరం నిన్న పునఃప్రారంభం కావడం జరిగింది. కొన్ని ప్రాంతాలలో నిన్న చాలా వరకు వర్షాలు పడడంతో విద్యార్థులంతా కూడా కొంత వర్షపు నీళ్ళలోనే వెళ్ళడము, ఇబ్బందులు తలెత్తిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అన్ని పాఠశాలలకు చేరుకున్నాయి. ఆ పంపిణీ కూడా కొనసాగుతూ ఉంది. నిన్న పాఠశాలలు అయితే పునఃప్రారంభం కావడం అయితే జరిగింది. చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలలో వసతులలేమి కొనసాగుతుంది. ప్రభుత్వాలు వాటిపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇక మిగతా వార్తలు. హైదరాబాద్లో భారీ వర్షం అని చెప్పి పిడుగుపడి 6 మృతి అని చెప్పి ఇంతకుముందే చూసాము. ఇక ప్రధాన వార్తలు. స్టూడెంట్ల ఖాతాలోకి కాస్మెటిక్ ఛార్జీలు. ప్రతి స్టూడెంట్ హెల్త్ ప్రొఫైల్ రెడీ చేయండి. విద్యార్థులకు మంచి వసతి, ఫుడ్ అందించాలి. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లతో మంత్రి పొన్నం రివ్యూ. ప్రభుత్వ పాఠశాలలు, అన్ని హాస్టళ్లు కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో సంబంధిత బీసీ శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ స్పందించి ఈ మేరకు కాస్మెటిక్ ఛార్జీలను కూడా విద్యార్థుల ఖాతాల్లో జమ చేసే విధంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది.
భారీ వర్షాలు వరదలపై అప్రమత్తంగా ఉండండి. అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశం. నష్టం జరిగాక కాదు, ముందే స్పందించాలి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉండే వారికి వేరే చోట ఇందిరమ్మ ఇండ్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్ బలోపేతానికి ఉన్నత స్థాయి కమిటీ వారం రోజుల నివేదిక ఇవ్వాలని ఆదేశం. భారీ వర్షాలు, వర్షాకాలం కాబట్టి చాలా వరకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఆయన స్పందించి అధికారులతో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి, ప్రమాదం జరగకంటే ముందే మనం అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పి కూడా సంబంధిత మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇక ప్రధాన వార్తలు ఏమున్నాయి? సో ఇది బ్లాక్ బాక్స్ డేటానే కీలకం అని చెప్పి మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. ఏ విమానంలోనైనా బ్లాక్ బాక్స్ అనేది ఇది ఇట్లా ఈ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇది ఫైర్ రెసిస్టెంట్. ఎట్లాంటి విధ్వంసం జరిగినప్పటికీ అది చెక్కు చెదరకుండా దాన్ని డిజైన్ చేసి ఉంటారు కాబట్టి పైలట్లు మాట్లాడుకునే సంభాషణ ఇదంతా రికార్డ్ చేయబడుతుంది. సో దీనికోసం వెతుకులాట కొనసాగుతూ ఉంది. ఇది ఒకవేళ దొరికితే ఏమేమి రికార్డ్ అయ్యాయి, అసలు ఈ ఫ్లైట్ కూలడానికి గల కారణాలు తెలిసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ బ్లాక్ బాక్సే బాగా కీలకంగా మారుతుంది ప్రతి విమాన ప్రమాదాలలో. సో ఇవి జూన్ 13కు సంబంధించిన ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడు వారు.